ఎందుకు రాలేదు అంటే మా సంగతి ఏంటో మా సత్తా ఏంటో జగన్కి తెలియాలని ఎవరికాళ్ళు అనుకుని సొంత నాయకులు ఓడించుకున్నారు. అది అవును సొంత నాయకులు ఓడించుకుంది ఇంకెవరు కాదు, వాళ్ళ కాళ్లే నాశనం చేసుకున్నారు అంతే. ఇప్పటికి కూడా ఏం మారలేదు. ఇది కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన కల్చర్, కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన పార్టీ కదా. కాంగ్రెస్ లో 3 గ్రూపులు 6 తగాదాలతో నిత్యం వర్ధిల్లుతుంటది కదా. కాబట్టి అక్కడేమో అధిష్టానం దగ్గరికి అందరూ పోతారు, ఇక్కడ ప్రాంతీయ పార్టీ కాబట్టి అధిష్టానమే జగన్ ఏమో ఏం పట్టించుకోకపోయేటప్పటికి క్రమశిక్షణ సంఘం ఏయో పెడతారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే తీసుకుంటారు. కానీ ఇట్లా ఇష్యూ రాగానే అంటే ముందు వ్యవస్థీకృతంగా లేదు పార్టీ. వ్యవస్థీకృతంగా ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజా నియోజకవర్గంలో ఏంది ఇద్దరు చివరికి ఎందుకు జగన్ స్వయంగా ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే కూడా నిలుచుకోలేదమ్మా. మరి అట్లాంటి వాళ్ళు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? పోనీ దానివల్ల ఏమన్నా మళ్ళీ గెలిచిందే, ఓటమి పాలవ్వాల్సి వచ్చింది కదా. ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే అదే వచ్చింది గొడవ. ఇక అటో ఇటో తేల్చేసుకోవాలి, తేల్చేయకుండా అట్టాగే కూర్చోబెడితే పార్టీని ముంచారు, ఆయన్ని ముంచారు. ఇప్పటికే ఆయనకి ఆ విషయంలో జ్ఞానోదయం రావట్లేదు. అదే కదా. కానీ ఒకటి సార్, విడదల రజనీ గారి వ్యవహారంలో అంటే అప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆమె ఒంటరి పోరాటమేనా? పైగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక ఎత్తు అయితే పద్దిపాటి పుల్లారావు అంటే 2 వైపుల నుంచి ఆమె మీద అటాకింగ్ అనేది జరుగుతుందా? ఇక సింగిల్ గా పోరాడాల్సిందేనా? తప్పదు కదా. ఎక్కడే